చచ్చిపోతున్నాయి కదా బాధ. అప్పుడు తోలకపోవడానికి కొద్దిగా పెరగాలి. యోగింత కావాలి, యోగింత కావాలి. ఏవి అప్పుడు పత్తి ఎరలేరు వాళ్ళు చూడు మధ్యలో పడ్డాయి. అవి మధ్యలో కాదే ఏం చెప్పే ఇవి ఇవి ఇవ్వాలి. ఇప్పుడే వద్దు కొరుకుంటా అందుకు ఇప్పుడు కొడుతారు. అదే అంటున్నా. ఆయన ఏరు చచ్చిపోతుంది. ఇంకా మస్తు టైం, ఇంకా మస్తు టైంగా వాళ్ళు పెరగదు కదా. మస్తు టైం అయితే ఒక్కొక్క చెట్టు ఏమో పేద పెరిగింది. అది ఏం చెట్టే? అది అప్పటిది, మనం పెట్టింది కాదు. ఇది అప్పటియా? ఇవి కాదా? ఇవి కావు. ఇవి ఎట్లా అంటే అప్పుడు వాళ్ళు పత్తి ఎరనట్టున్నారు వెనక సిరి పరిగె పత్తి. అదే పత్తిలో పడి మొలిసింది. అది మనం పెట్టిన చెట్లు కావు అవి. ఇక మనం పెట్టిన చెట్లు ఇవి 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 కావు. ఇంకా ఓన్లీ లైన్దే. ఇంకెంత చిన్న ఉన్నాయి. వాన పడనే ఇట్లా వాడిపోతుంది. సాయంత్రం గిట్నే ఉంటుంది. ఇది కానే కావు. ఇక ఇవి మనం పెట్టినవి కావు. ఇవి మనం పెట్టిన. చూడండి, పోగుంటలు పెడుతుంది మా భార్య. మా కొడుకుస్తే పెడుతుంది పోగుంటలు. ఎందుకు? పెడలేకు కింద తవ్వి దీనికి సమానంగా పెట్టు. దీనికి సమానంగా ఏదో ఒకతున్న గీడు ఉంది. అది అయిపోతుంది అయ్యారా. ఎటు తవ్వుతున్నావు? అటు గడ్డ తవ్వుదాం సమానంగా. గడ్డ మీద పెట్టినావు. ఏమైంది? ఇక్కడ పోయింది. మళ్ళా వాన పడితే అప్పుడు గొర్రెగుంటుకోవాలి కలుపు తీయాలి. ఆ లోపు గడ్డి మంచిగా పెరగాలి. మంచిగా పెరిగితే చేతికి అందినా దన్నదన్ననే. యాసగీసి ఉండే సాల ఒకటి అందులోనే వేయండి. ఎండ పోతుంది అంతే. మళ్ళీ గది వాచిరేంది అందక అమ్ముకున్నారు. అది బరాబర్ వాళ్ళు ఇట్లా అమ్ముతా అంటే అట్లా మీరు ఎందుకుంటా అంత. ఈ పొక్క తీసిర్రు, ఈ సైడ్ పొక్కలు తీసిర్రు కనీలకు. మళ్ళీ తీసి అది ఆట పెట్టిర్రు. అంటే వీళ్ళతో పాటు వాళ్ళతో అమ్మినట్టున్నారు. వాళ్ళ గుంటానే అమ్మినట్టున్నారే. $4,20,000. గుంట తీసేస్తున్నారు. ఈ జాగ ఎవరు? ఇది మొన్న ఎవరు తీసి కలిపి ఎవరు తీసారు? కనికే అదే అడుగుతున్నావు నాకు.
ఏది పడతావు? ఇది పట్టు. ఏడు మెసేజ్ పడతాడు. ఏడు మెసేజ్ తాగుతావు ఎందుకు? కుడి చేతి తాగపోయాను. అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. కానీ ఈ పక్క వస్తావు పోయినా ఇట్లయితే 10 పడుతుంది. పోయే గాడికి పోయినాయి, ఉన్న గాడికి ఉన్నాయి. మొలిసిన కాడ మంచిగానే మొలిసింది. గడిస్తే గట్టినే పడ్డది. ఇంకో వాన వాడి చేసేసరికి గడిస్తే గట్టిలు ఎత్తుంది. చచ్చిపోతాయి. ఏమవుతుంది? ఈ పత్తి పెరగాలి, కాయాలి, పత్తి అమ్ముకోవాలి, పైసలు రావాలి, సాకిరీ చేయాలి. పట్టుకోక పత్తి పట్టుకుంటే వాన కరెక్ట్గా పడతాడువా. కవులు పట్టుకుంటే పట్టుకున్నందుకు కవులు పట్టుకుంటే ఈ రాగడికి కాలం ఉండొద్దు. ఎక్కువ కొట్టొద్దు వానలు, తక్కువ కొట్టాలి. తక్కువ కొడితే ఏం కాదు. చూడండి ఫ్రెండ్స్, పత్తి సమానమే పెరుగుతుంది, గడ్డితో సమానమే పెరుగుతుంది. ఏం చేద్దామో ఈ పంటను పట్టుకోక ఈసారి పట్టుకున్నాం. కౌలుకు 30 గుంటలు పత్తి పెట్టినాం. పత్తిలో పత్తి చెట్లు కొన్ని ఫస్ట్ 10 నాటినే పెరిగినాయి. ఇక 10 నాటి మొన్న వానలకు పెరుగుతూ ఉన్నాయి. దానికి పోగుంటలు పోతే పోగుంటలు పెడతాను. ఇలా ఎండ వస్తే గట్టి కొడుతుంది. సుర్రు అనేది ఎండ. బాధ్యతలు తీసుకున్నావా? ఆమెకు ఒక మైండ్ ఖరాబ్ అవుతుంది కలికి సార్. ఆమెకు మైండ్ ఖరాబ్ అవుతుంది. ఏందా పోయింది? ఈడు ఉందా చెట్టు ఒకటి? ఈ చెట్టు ఉంటే రెండవా? ఇవాళ కట్టుకుంటావా నెత్తికి? ఈడొకటి పోయింది, ఈడొకటి పెట్టారు. పలగొట్టి పెడితే ముడతా ఎరకాయ పలగొట్టి పెడతారా?
ఎక్కువ తక్కువ లేవు గివ్వే ఉన్నాయి ఇంకా ఎనిపోయినాయో 60 ఏమన్నా తక్కువనే పడతాయి, తక్కువనే పడతాయి అలా. ఏదైతే పట్టుకోరానికి దాని దెబ్బ పెట్టుకో మొగలవుతుంది. మరి ఇంట్లోకి రా, ఇదే ఎక్కువ పోయిందా? నువ్వు ఎట్లెత్తున్నావో ఏమో మరి ఇత్తులు ఇదా. మరి ఇంట్లోకి రా, ఎట్లా ఎత్తాను ఇస్తాడు అలా పడుతుంది. పొక్క అయితే ఇస్తాడు మీద మట్టి రాయరా ఇడికి అలానే పెట్టి ఈడ కూడా బాగానే నువ్వు ఇది పట్టు. మళ్ళీ మొగులు పోయింది, ఎండ వచ్చింది, ఎండ పోయింది, మొగులు పడుతున్నాయి. కుడి చేతితోటి కట్టుకొని ఎడమ చేతితోటి ఇత్తు అట్లా రెండు రెండు జరుగు మీరు చిన్నది దీనికి కలుపు తీయాలి, గుంటక కొట్టిపియాలి, గొర్రు కొట్టాలి, కలుపు తీపియాలి, మందు వేయాలి, మందు వేసి కొద్దిగా వేరినాక మందు కొట్టాలి. రెండో కలుపుకు తిట్ట తీయాలి, లేకపోతే లేదు. ఎందుకు ఏమైంది? చెట్టే కనబడతలేదు. ఉన్నాయి చిన్న గిట్లున్నాయి, అన్ని గిట్లనే ఉన్నాయి. ఇగో అన్ని గిట్లున్నాయి అన్ని. ఒకటి ఎత్తుంది. ఎందుకు ఇబ్బంది పెడుతుంది కదా పోగుంటారు, పోగుంటారు పెడుతుంది కదా పెట్టలే. ఇప్పుడు వెళ్ళారు ఎవరు? నేను పెట్టా, నువ్వు నువ్వు పెట్టు. నువ్వు పెట్టు, నువ్వు పోతానా?
మీరు పెట్టూరు నేను పోతాను ఇక. ఏది తర్వాత వచ్చిన రాత్రి తోడది